రాజు 150, సాంబయ్య 125, వెంకటేశ్వర్లు 100, వెంకట సుబ్బమ్మ 100. అయిపోయిందమ్మా. అది నా జీతం. అవునమ్మా, నాకు జీతం నెలకు 200 రూపాయలు. ఇవమ్మా నీ జీతం. థ్యాంక్ యూ. ఏ మాయదారి లోపల లేదు. పొద్దుటి నుంచి ఇట్టాగే ఒక్కనాయి పోతాను. ఏం రత్తమ్మత్త, కొన్ని ఆసుపత్రికి తీసుకెళ్తాను. వాళ్ళ ఆయన రాకుండానా? చంద్ర, మీ ఆయన రత్నమహల్లో పనిచేస్తున్నాడన్నా కదా, నేను తీసుకురానా? వద్దమ్మా, మగవాళ్ళు పనిచేసే దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఇవాళ జీతాలు ఇచ్చే రోజు, అందుకని ఆలస్యం ఏంటేమో. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. కానీ లేమ్మా, పొద్దుపోయింది. రసపాట్లు నిద్రపోదు కదా. అదేంటమ్మా, మంచి కథలు చెప్తాగా. ఎందుకని? ఎందుకనా, చిట్టి పాపలు కథలు వింటూ నిద్రపోతారు. దొంగ నాన్నలు కథలు చెప్పుతూ దారుకుంటారు. సరే గాని మరి తెల్లవారులు నిద్రపోకుండా ఇక్కడే ఉందావా? మరేం చేద్దాం? కార్లో షికారుకి వెళ్దాం. షికారా? ఈ రాత్రి వేళ? నువ్వు వెళ్తావు రోజు, ఈ రోజు నేను వస్తాను. అలా షికారుకి వెళ్ళదు, బాగా నిద్ర వచ్చేస్తుంది. పోతాను డాడీ. అలాగే అమ్మా, వెళదాం వెళదాం. పోతా. చంద్ర, చూసారా, నా మాట నెగ్గింది. నా మాట ఇంకోసారి నెగ్గుతుంది. బాబు, నువ్వు మీ అమ్మనే నెగ్గించావు కదూ, నేను ఓడిస్తాను చూడు. ఆశే, ఇక నుంచి నీకెవరు, బాబుకి ఇవ్వండి. నాకే? అవును, నీకే. నీ మాట ప్రకారం పుట్టినవాడు కాదు, నీ మాట వింటాడు. పోలికలన్నీ మీవే రండి. గుణాలు నీవే? నా గుణం వస్తే మంచిదేగా, అంతా మీకే ఇస్తాడు. అయితే నేనేనా దాచుకునేది? అవును, ముందు నన్ను దోచుకున్నారు, తర్వాత అన్నీ నాలో దాచుకున్నారు. చంద్ర, నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? పొద్దుటి దాకన్నా ఉండరా? అది కాదు చంద్ర, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏమోని ఆదురుతారో యజమాని గారి కారు తీసుకొచ్చాను. ఆలస్యం అయితే అది ఇబ్బంది పడతారు. అయ్యో, అలాగా? అయితే వెళ్ళండి. బాబు, నేనమ్మా, నేను ఇదా, అది కార్ రిపేర్ వచ్చింది, కింద పడుకుని రిపేర్ చేయాలి కదూ, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా. బేబీ, దేవుడికి నమస్కారం పెట్టమ్మా. స్వామి, చంద్ర కడుపున ఒక కాయ కాసింది. ఆ బాబు మీది మమకారంతో ఈ బేబీ మీద మమత తగ్గిపోకుండా చూడు స్వామి. పదమ్మా.